సినిమా తీయటం అనేది చాలామందికి ఉన్న పెద్ద కళ. సినిమా దర్శకుడు అవుదామనో, రచయితలు అవుదామనో, లేదా నటులు అవుదామనో రకరకాల కళలు కంటూ ఉంటాం. మీరే కాదు, నేను కూడా చిన్నప్పుడు చాలా కళలు కన్నాను. వాటిని సాకారం చేసుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేశాను. నేను వెళ్ళాను, భగవంతుడు కూడా నాకు సహకరించాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాను. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఎవరికైనా ఒక దర్శకుడికి దర్శకత్వం చేసే అవకాశం రావటం, సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా దర్శకుడి భుజాల మీద పడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఇద్దరు దర్శకులు ప్రచారంతో తమ సినిమాలని చక్కటి మార్గంలోకి తీసుకెళ్ళి హిట్ చేసుకుంటున్నారనే విషయం మనం ఒప్పుకొని తీరాలి. వీళ్ళందరికీ దారి చూపించిన వాడు మాత్రం రాజమౌళి. దర్శకుడు తన చిత్రాన్ని అద్భుతంగా తీయటమే కాదు, తన కళల్ని స్క్రీన్ మీద ఆవిష్కరించడం కాదు, తను చేసిన ప్రొడక్ట్ని ప్రేక్షకులకి సరిగ్గా నెమ్మదిగా ఎక్కేటట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవటం, దానిలో ఉన్న విశేషాలని కూడా వివరిస్తూ ఆ ప్రొడక్ట్కి హైప్ తీసుకొచ్చి దానికి ఒక మార్కెటింగ్ వాల్యూని రిలీజ్కి ముందు క్రియేట్ చేయటం అనేది ఒక గొప్ప ఆర్ట్గా నేను గమనించాను. ఇదివరకు పబ్లిసిటీ కోసం రకరకాల ప్రయత్నాలు ఉండేవి, పిఆర్ఓలు ఇంకా బోర్డు మంది ఉండేవాళ్ళు. కానీ దర్శకుడు రంగంలోకి ఎప్పుడైతే దిగారో ఇది ఒక అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత అదే కోవని అందుకున్నవాడు అనిల్ రావిపూడి. వీళ్ళిద్దరిలో నేను గమనించిన అంశం ఏంటంటే ప్రొడక్షన్ని కంట్రోల్ చేసుకోవటం. అంటే ఎక్కడ డబ్బుని ఎంత పెట్టాలి, ఎక్కడ డబ్బుని తగ్గించుకోవాలి అనేది. రెండోది, ఎవరికి పద్ధతిలో వాళ్ళుగా క్వాలిటీని కంట్రోల్ చేసుకుంటూ తమ స్క్రీన్ ప్లేని ఎంటర్టైన్మెంట్గా చెప్పడానికి ప్రయత్నించడం, ఎవరి పద్ధతిలో వాళ్ళది. ఇవి తప్పకుండా కొత్త దర్శకులు అబ్జర్వ్ చేసి సినిమా రాయటమే కాదు, తీయటమే కాదు, వాటిని ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకునే టెక్నిక్, మీ ప్రొడక్ట్కి వాల్యూ కల్పించుకోవటం ఎప్పటి నుంచి, మీరు కథ ప్రారంభించినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత కూడా చేసుకోవాలి. ఇది వాళ్ళ చాలా అవసరం. సినిమా థియేటర్లకి జనాలు తగ్గిపోతున్న ఈ టైంలో మన ప్రొడక్ట్ యొక్క వాల్యూని పెంచుకోవాల్సిన అవసరం మనకు తప్పకుండా ఉంది అనే విషయాన్ని తెలుగు యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇది సినిమాలకే కాదండి, రియల్ లైఫ్లో కూడా వర్తిస్తుంది. మనల్ని మనం వాల్యుబుల్ పర్సన్గా, మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని వాల్యుబుల్ థింగ్గా ప్రజెంట్ చేసుకునేటువంటి టాలెంట్ ఉండటం అనేది ఇవాళ చాలా అవసరం కూడా.